ఇశ్రాయేలు సాయమునకు ముందు ముందర ఎలా వస్తుందో సార్ చూసుకోవాలి కదండి. లైన్ చూసుకుని వైట్ ఎక్కువ పెట్టాను అంటే ఎండలు ఎలాగ వస్తుందండి. మీకు సాయంత్రం సీకళ్ళు చూపిస్తాను పక్క ఎలాగొస్తుంది. ఏమైనా అదురుతుంది అదురుతుంది. రాజు వస్తున్నాడు చల్లారా రాజ్యం ప్రభు అంటే ఇంకొక 5 రూపాయలు ఎక్కువ అయ్యి బొంగు చికెన్ తీయలేదు అయ్యాయో. ఇదిగోండి బొంగు చికెన్ తీసాను పట్టదండి. బొంగు చికెన్ పట్టదండి. ఇదిగోండి అంటించారు పొయ్యిలో బొంగు చికెన్. బొంగు చికెన్ చాలా పర్లు అయినాయండి. ఉంటుంది. అమ్మా పాట పాడండి అమ్మా. ఎత్తండి మీరు ఎత్తండి. ఏం మీకు వచ్చిన పాట ఎత్తండి అమ్మ. అమ్మ ఎత్తండి. పాటలు పాడుకుంటూ పోవాలి మనం. చోనావా పాడమ్మా. అందుకని మీకు వచ్చిన పాటలు పాడమంటే నా జన్మ నడిపేనావా తీరమునా నా పజయమునా నడిగిన నా హృదయమును నడిపించుములోతునకు ఆత్మవిరబోయా నా దీక్ష ఫలింపా. 101 దేవతలు దేవాలయం. మనకేమో ఒక్కడే దేవుడు. ఎక్కడ 101 దేవతలు దేవాలయం. అది కూడా దేవాలయం అదండి. అదేనా? 101 దేవతలు. అది చాలా మంది దేవతలు ఉన్నారండి బాబు. మనకేండి బాబు ఒక్క దేవుడు అయిపోయింది. ఒక్క దేవుడు అయిపోయింది. మనకు ఒక్క దేవుడు అయిపోవడం వల్ల పండ్లో వాటర్ కావాలా? ఇది కూడా బాగా నడుపుతుంది పారా పైకి ఎక్కిద్దా? ఓర్సండి లాగేద్దా? ఉన్నాయి సార్ మనకి. మీరు రండి సార్. మీకు ఇప్పుడు విశ్వాస టీం ఒకటి తయారు చేద్దాం. కాదు మీరు ఎలా కదిపారనుకో బయటకు వస్తాయి సేమలో. అలాగే మీరేమో కదపరు. కదుపుతాం. కదపకపోతే ఏంటే అయ్యగారండి సురేష్ బాబు గారు కదపలేదు ఏంటంటే? ఇప్పుడు సురేష్ బాబు గారు కదిపితేనే కదా సేమ్ బయటకు వచ్చింది. నేను వెళ్ళి సురేష్ బాబు గారిని కదిపాను. కదపడంతో మామూలే. ఇప్పుడు ఇది ఎంత కొండ తుడిసిందే. ఇదంతాను కొండ తుడిసిందండి. కానీ పని చేశారండి. అంటే ఇప్పుడు ఈ నీరంతా మన సముద్రంలోకి వచ్చేస్తుంది సార్. ఇది మనదేమో పల్లము. ఇది ఎంత ఎత్తుని తెలుసా అండి? ఒక్కొక్క సొప్ప ఉండదండి.
అంతా కూడా వచ్చి పడిపోద్ది అంతే. గోదావరిలోకి గోదావరి వచ్చేస్తుంది అంటారు కదా. గోదావరిలోకి వచ్చేది, గోదావరి నుంచి సముద్రానికి వెళ్ళిపోతుంది. వర్షాకాలం ఈ నీరు అంతా వచ్చి పడిపోవడం వల్ల అలా జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేద్దాం నీరే ఉంటుంది కదా. నిజము దేవుడు ఎరుగు, నీరు పళ్ళ మెరుగు. వస్తుందండి. ఈ ఫోను కెపాసిటీ ఎక్కువ అండి. ఇంకా ఛార్జింగ్ ఎలాగ వస్తుందండి? ఛార్జింగ్ దిగిపోతూ ఉంటుందండి. మనకు సరిపోతుందండి. బలంగానే పని చేస్తుంది. వస్తుందండి, మన సాయంత్రం సరిపోద్దండి. బతుకుని కదండి. ఫీడ్ అయిపోద్దండి. జై భీమ్ మారేడుమిల్లి. జై భీమ్ అంటే యూత్ అంటండి, మారేడుమిల్లి అండి. ఇవాళ మావోయిస్టులు శిలాపలక. ఇదివరకు మావోయిస్టులు అంటే హల్లెలూయా 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 చేసినే పాడనా నే పొగడనా స్వామి చేసినే పాడనా దానియేలు సింహపు దానియేలు సింహపు కాపాడినది నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా. ఇలాగెళ్తే ఇలాగెళ్తాయండి. ఇప్పుడు అయ్యగారికి సరే నీళ్ళు తీసుకెళ్తే అయ్యగారు సరే నీళ్ళు తీసుకెళ్తే అంటే ఏరు పాలు వెళ్ళినట్టుంటారు. అసలు ఎలా ప్రభావం అడుగుతాం. కరుణతో నీవు కాపాడినది నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. అంటే ఏసుకెళ్ళి గారిని అంటాడు దేవుడు గొప్ప స్వరం కలిగి ఆయన అంటాం చూడండి ఎలాగన్నాడు, ఇలాగ అన్నాడండి. కాబట్టి మన స్వరాన్ని దాచుకోకూడదు. కాబట్టి ఆ బిరుదు మనం పొందాలంటే తప్పనిసరిగా మనం కూడా బాగా ఎత్తు పాడితే ఇంటికి వెళ్ళక తప్పనిసరి చెప్తాడు బాగా పాడుతున్నావే, బాగా పాడుతున్నారు స్వామి గారు అంట పాడు. జల ప్రళయములో నోవాను కాల్సిన, జల ప్రళయములో
నోవవు కాసిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శుద్ధి చేసి నే పాడనా స్తోత్ర గీతమదిలిచి నే పొగడనా స్వామి. శుద్ధి చేసి నే పాడనా స్తోత్ర గీతం. పప్పుల కొరకై ప్రాణము పెట్టిన, పప్పుల కొరకై ప్రాణము పెట్టిన పాడతారు బయటికి పెట్టారు. కరుణామయుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 ఏంటంటే హల్లెలూయా. ఎలాండి మీ పాట వచ్చేస్తుంది ఇల్లు. హల్లెలూయా వెళ్ళండి. శుద్ధి చేసి నే పాడనా స్తోత్ర గీతమదిలిచి నే పొగడనా స్వామి. శుద్ధి చేసి త్వరగా ఎంత కదా. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు మన అమ్మ పాడండి అమ్మా. ఆగు కాదు, ప్రసాద్ గారి యొక్క బృందం పాడతారు, మన పాట విందామండి. అమ్మ పాడండి రా. ప్రసాద్ గారి బృందం పాడండి అమ్మా. అలా ముందు పాడండి రా తల్లి, మంచి మంచి పాటలు పాడండి. పాడుకుంటూ వెళ్ళాలి మనం. దెబోరా ఎంత గొప్ప స్త్రీ అంటే, వచ్చినటువంటి వాడికి తీర్పు చెప్తుంది, జ్ఞానం చెప్తుంది, పాటలు పాడిస్తుంది, వాక్యం నేర్పిస్తుంది. పాడండి అమ్మా. యేసయ్య నామం పాడమని మీరు పాడేస్తారు ఏంటంటే ఇక అన్నింటిలోకి వెళ్ళిపోతారు మీరా. వాళ్ళకి ఇచ్చిన భూములు, గవర్నమెంట్ ఇచ్చిన భూములు ఉంటాయండి. ఆ భూములు గవర్నమెంట్ వారికి ఇస్తున్నాయి కాబట్టి వారు అమ్ముతారు. మనకెవ్వరు లేరు, చోరులు మనకెవ్వరు లేరు, ఎవ్వరు లేరు, మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యాదలు మనలను పారద్రోసిన, యాదలు మనలను కుమ్మరించిన, యాదలు మనలను కుమ్మరించిన, ఈనాదమునకు కమరిన, యేసయ్యా మన అండ, యేసయ్యా యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యేసయ్యా ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకేలా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యెహోవాదే. హల్లెలూయా. యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సాతాను రక్షించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను రక్షించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యేసయ్యా యుద్ధము యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. 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 అప్పుడు మీరు పాడండి. పాడండి పాడండి. యేసయ్యా 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 నిన్నే 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 నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో. అవును ప్రభువా, ఈ పంటలలో ఉన్నావు నాయన, ఇక లోయల్లోకి వెళ్తున్నావు ప్రభువా, సహాయం చేయి. లోయలలో అడవులలో ఎడారులలో నన్ను నడిపించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. నన్ను నడిపించినావా యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
ఆత్మీయులే నన్ను అపహసించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అందని అవునైనా రాజువయ్యా యేసయ్యా 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 మరణాయదు వెలిచిన నీ ప్రేమ మరణాయదు వెలిచిన నీ ప్రేమ ఎగిన బ్రతుకులో వెలిచిన నీ కృప అయ్యోండి ఆవులు చూడండి అవి ఫలితాలు ఊళ్ళోకి వచ్చాయి మేసేసి ఊళ్ళోకి వచ్చాను హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ ఇంకో పాట ఎత్తుకుంటారు తల్లి ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఆని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీ లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి నా సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం అవన్నీ నేను పొందుతాను మా బాధల నుండి బ్రతికించుటకును చూడకును మా బాధల నుండి బ్రతికించుటకును నీవే లేకపోతే నేనే భయపోను నీవే లేకపోతే సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా పట్టినా విసిగించేనా వంటలు పట్టినా వెయ్యి మంది అన్నారు వెయ్యి మంది అన్నారు
అందించాలి అందించాలి పక్క తప్పు అందించేసి హల్లెలూయా 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 అలా మీరు పాట వచ్చండి కళ్ళు మూతున్నారేంటి ప్రభు అన్నాడు జ్ఞాపం చేసుకోండి జ్ఞాపం చేసుకోండి పాడండి మీరు ఏది పాడేస్తారో పాడండి అయ్యారండి ఎదరు మైకులు ఉన్నాయి కదా మైక్ పాడలేదండి మైక్ కాదు మైక్లు పట్టుకోండమ్మా ఈ లోపల పనులవే శరణం నటిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు తడబడిన అలచటపైబడిన అడుగులు తడబడిన అలచటపైబడిన చేయబట్టి వేలు తట్టి చక్కని ఆలోచన ఇచ్చి చేయబట్టి వేలు తట్టి చక్కని ఆలోచన ఇచ్చి నటిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నటిస్తాడు నన్ను విడువడు దారి మోసిన నేతలేనను కోగదీసిన అంధకారమి దారి మోసిన నేతలేనను కోగదీసిన తన చిత్తం నెరవేర్చుతా గమ్యం వరకు నన్ను చేర్చుతా తన చిత్తం నెరవేర్చుతా గమ్యం వరకు నన్ను చేర్చుతా నడిపిస్తాడు శాంతిరెడ్డి గారు ఇంత లెక్క రాలేదు
అవదండి. రెడ్డి గారు శాంతి రెడ్డి గారు ఎక్కడండి అంటే ఏదో అప్పుడప్పుడు రమ్మంటే వస్తావు అంటే సువార్త బాగలేదా సార్ మీకు? నా వయసు అయిపోయింది. చిత్తం దేవుడి నామాన్ని మహిమ కలుగుగాక. ఆమేన్. బోలో కృష్ణ మహారాజ్ కి జై. కృష్ణ మహారాజ్ కి జై. పాపుల రక్షకుడికి Yes. పాపుల రక్షకుడికి జై. పోతున్న మెస్సీకి జై. పోతున్న మెస్సీకి జై. బోలో కృష్ణ మహారాజ్ కి జై. అయ్యోండి అంటే మీ మాటలకే అక్కడ ఏం పోగుని కాదండి గజ్జల సౌండ్ వచ్చినాయి. స్తోత్రం చెల్లింతుము నాదుని మేలును తలచి దేవారాత్రములో కంటి పాపవలే కాసి దేవారాత్రములో కంటి పాపవలే కాసి అవదండి ఇంకా బ్యాటరీలు ఉండదండి దీనికి. నడిపి జై. పాపం పోవాలంటే యేసు నమ్మాలి. పోవాలంటే యేసు నమ్మాలి. పోవాలంటే యేసు నమ్మాలి. పాపం పోవాలంటే యేసు నమ్మాలి. కృష్ణ మహారాజ్ కి జై. బోలో కృష్ణ మహారాజ్ కి జై. బోలో కృష్ణ మహారాజ్ కి జై. పట్టుకుంటారు కాదు ఇక్కడ ఏమో పాడేసుకున్నాం. పాడేసుకుంటే పట్టుకుంటా బాగుంటుంది. తండ్రిలా ప్రేమించుము, తల్లిలా లాలించు, లేమయ్యా మరచిపోలేమయ్యా కొండ దిగుతున్నాం. బండి తీస్తున్నామా? పల్లం. అవునండి డౌన్.
మనసయ్యా యేసయ్యా మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల యేసయ్యా అలాగా ఎవరేస్తున్నారనే కావడం లేదు ఇంకా వేయలేదు కొత్త ఎట్టాడు కావడం ఉంది కదా కొత్త ఎట్టాడు అది ఇంకా లేదు సిగ్నల్స్ ఇంకా లేదు స్టార్ట్ చేయలే అయ్యి గొడుగులు పెడుతున్నారు మనసయ్యా యేసయ్యా మనసయ్యా యేసయ్యా హల్లెలూయా అడుగుల మధ్యనే వెళ్తున్నాడు లైట్ కోట్ నాకేమీ తెలీదు. ఎప్పుడైతే ప్రవక్త గారు అని అన్నారు, సమయంలో నెంబర్ 1 నెంబర్ 2 అన్నారు, ఇక్కడ తప్పదు. మీరు ఏం చెప్తా చేస్తాం. మార్గములో పలు శోధనలే రాగా, సియోను మార్గములో పలు శోధనలే రాగా, సతాను చేయుటకు విశ్వాసముని చితివి, సతాను చేయుటకు విశ్వాసముని చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా
శరీరము సమర్పించి ఆ శరీర యాగములా ఆ శరీరము సమర్పించి సిద్ధినంద ఆత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధినంద ఆత్మను నొసగితివి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము నిలవను మోసుకొని సువార్తను చేపట్టి విలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంతో భాగ్యము నీచితివి యేసుని వెంబడింపా ఎంతో భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లించుము యేసయ్యా స్తోత్రం చెల్లించుము హల్లెలూయా మరణాతా హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా జత పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము అవునయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా నాకు ప్రారంభిస్తున్నామండి దయపాసులు సమయలు గారు సమయలు గారు ప్రార్థన చేస్తారు. చేసింది ఎక్కడి నుంచే ఇద్దరము సువార్త యాత్ర చేయడం ప్రతి విషయంలో కూడా దేవుడు తరఫు కొన్ని ఆత్మలు పట్టబడి అక్కడే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, నేరేడుపల్లి గ్రామం నుంచి ప్రభు ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇదిగో ఉన్నాయన ఈ గ్రామంలో తండ్రి ప్రభు మేము ప్రవేశిస్తుండగా ప్రభు మీ ఆత్మను ప్రభు మా మధ్యన సంచరింప చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఎటువంటి దురాత్మ శక్తులు లేకుండా ప్రభు, అంధకార శక్తులు లేకుండా ప్రభు, చీకటి శక్తులు లేకుండా ప్రభు నువ్వే మా మధ్యన ఉండి ప్రభు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇదిగోండి ప్రభు గ్రామంలో మేము ప్రవేశిస్తూ ఉండగా ప్రభు అనేక మంది ప్రజలు ప్రభు మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు అనేక మంది మీరు ఆకర్షించి ప్రభు మీరు ఆత్మను రక్షించబడినట్లుగా
ప్రభా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనకు మీరు జవాబిచ్చి ప్రభా మీరే మాకు తోడుగా ఉంది ఈ పరిచర్య అంతట్లో ప్రభా మీ సహాయకులు మీ సాధనను మాకు అనుగ్రహించమని ఇంకొన్ని ప్రభా ప్రసాద్ గారిని వారి దంపతులిద్దరు మీరు దీవించి ఆశీర్వదించి ప్రేమించి ఈ సంఘాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ఇంకొన్ని ప్రభు ఈ రీతిగా ఈ పరిచర్యలు ప్రభు మేము పాల్గొనేందుకు మీకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన క్రీస్తు నామములో అయా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొరుచు పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.